జై శ్రీరామ్, జై సాయిరామ్. శ్రీ బీజేపీ మాధవీలత గారంట, ఆవిడ సాయిబాబా గురించి ఏదో కామెంట్ చేశారు అని ఒక వార్త కనపడంగానే, ఏంటి సాయిబాబా గురించి ఎవరు మాట్లాడుతున్నారు అంటే, అప్పుడు ఈ బీజేపీలో మాధవీలత అనే ఒక ఆవిడ ఉందని, ఆవిడ సినిమా యాక్టర్ అని అప్పుడు తెలిసింది. సరే, ఇంతకీ ఆవిడ ఏం చేసి దానికి పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఏంటబ్బా సెన్సేషన్ అయిపోయిందంటే, ఆవిడ చెప్పిన మాటలు వింటే సాయిబాబా గారు ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని, తర్వాత ఆయన పిచ్చోడి పూజ చేస్తారని, హిందువులు మూర్ఖులని ఆవిడ సాయిబాబాని పూజించేవాళ్ళు, అలా తన పర్సనల్ కామెంటరీ చెప్పింది. సో ఆమెకి సాయిబాబా మీద ఒక అభిప్రాయం ఉండటం ఆమె వ్యక్తిగతం, కానీ హిస్టారికల్ ఎవిడెన్స్ని ఆవిడ తెలియకుండా మాట్లాడటం చాలా తప్పు. అది ఒకటి. రెండోది, ఆమెని పూజించే వాళ్ళని, సాయిబాబాని పూజించే వాళ్ళని ఆవిడ తప్పు పట్టడం రెండో తప్పు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాలి, ఇది హిందువుల అభిప్రాయంగా రుద్దకూడదు. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆమె మాటలు బీజేపీ మాట్లాడి అనుకోను, సనాతన ధర్మంలో అన్ని మతాలకే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే సనాతన ధర్మం ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ మతం స్థాయికి సనాతన ధర్మాన్ని తీసుకురావద్దు. ఓకే, జీసస్ క్రైస్ట్ కూడా వచ్చి సనాతన ధర్మంలో కూర్చోవచ్చు. అల్లా ముస్లింకి మన ఇస్లాం క్రియేట్ చేసిన ఇబ్రహీం కూడా వచ్చి సనాతన ధర్మంలో ఫిట్ అవుతాడు. సో సాయిబాబా గారు కూడా గురువు. ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అన్నది అది ఒక మిస్టరీ. ఓకే, సో దానికి ఇదమిద్దంగా హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు దానికి. సాయిబాబా గారు షిరిడిలో కనిపించిన తర్వాతనే చాలామందికి తెలుసు. అలాగే సాయిబాబా చరిత్రలో ఒక అద్భుతం ఏంటంటే, ఆ రోజు డాక్టర్లు కూడా ధృవీకరించింది, ఆయన 3 రోజుల పాటు సమాధి స్థితిలో ఉండి రామకృష్ణ పరమహంస గారు పరమం విధించిన టైంతో కోయిన్సైడ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు. అటువంటి యోగులు ఈ కాలంలో లేరు. అది మూడోది, హిందువులు విపరీతంగా యాక్సెప్టెన్స్ ఉన్న సాయిబాబాని ఆవిడ తిట్టడం చాలా తప్పు. ఎందుకంటే ఏ హిందువుల ఓటు కోసం ఆవిడ ప్రాకులాడుతుందో ఆ హిందువులే చిత్కరించుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా హిందువులలో, సనాతన ధర్మం పాటించే హిందువులలో యాక్సెప్టెన్స్ ఉంటుంది. వాళ్ళు చాలా విఘ్నులు, మూర్ఖులే, వాళ్ళు ఎవరిని పూజించరు. వాళ్ళ అనుభవాలు వాళ్ళకుంటే, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకుంటే, వాళ్ళని తక్కువ చేసి వాళ్ళు మూర్ఖత్వంతో సాయిబాబాని పూజిస్తున్నారని చెప్పడం చాలా తప్పు. ఓకే, సో ఇది బీజేపీకి మంచిది కాదు. ఈ బీజేపీ మాధవీలత ఎవరో నాకు తెలియదు. అలాంటి వాళ్ళ మాటలకి ఎట్లాంటి ప్రచారం ఇవ్వద్దు.